మాట్లాడు స్టార్ట్ చేసావా పిన్ని గారు చీర ఎక్కడ కొన్నారు? ఈ చీర మా మేనల్లుడు లండన్ నుంచి పంపించాడు అమ్మాయి. అక్కడ ఏం చేస్తాడు మీ మేనల్లుడు? మా మేనల్లుడికి అక్కడ పెద్ద జాబు సాఫ్ట్వేర్. అబ్బా అయితే నీకు రోజు చీరలే కాదమ్మాయి, ఆవిడ ఊరుకుంటుందా? చూడకోకుండా పంపించాడు నా కోసం అని మేనత్తని. చూడకోకుండా దానికి తెలియకోకుండా పంపించాడు అమ్మాయి. అయితే మాకు కూడా పంపించమని చెప్పండి పిన్ని గారు. ఎలా పంపిస్తాడమ్మాయి? నీకు పంపించి మేము కొనుక్కుంటాంలేండి, ఊరికే వద్దు. సరే నేను చెప్తాలే అమ్మాయి. చీర బాగుందా? చాలా బాగుంది. మా మేనల్లుడు చెప్తాను అయితే చీరలో ఈ చీర చాలా బాగుంది అన్నారు మా ఊరు వాళ్ళందరూ. నాన్న మంచి చీరలు పంపించు అని చెప్తానులే. ఇంకా మంచి మంచి చీరలు పంపించమనండి. చెప్తాను. రేట్ ఎంతైనా పర్వాలేదు. సరేనమ్మా, సరే పంపించమని నేను చెప్తాలే. మేనల్లుడికి జీతం ఎంత పిన్ని గారు? 3 లక్షలు అమ్మాయి నెలకొచ్చి. చీర ఎంత ఒకటి అయితే? చీర 1000 రూపాయలు అంటమ్మాయి. మా మేనల్లుడు చెప్పాడు నాకు 1000 రూపాయలు అత్తా అని. సరే ఇలాంటివి పంపించమనండి మీ అల్లుడిని. చెప్తానమ్మాయి. ఇంకా మంచి మంచి చీరలు తెమ్మనండి. చెప్తాను. మనకైతే 2000 ఉంటుందమ్మా ఈ చీర. చాలా బాగుంది. బాగున్నాయి, అందుకే నేను తెప్పించుకున్నాను. ఇది కూడా కలర్స్ కలర్స్ మంచి తెమ్మనండి. అలాగే అలాగే చెప్తానే. ఇవన్నీ మా మేనల్లుడే పంపించాడు నాకు. కొన్ని ఏమో అమ్ముతున్నాను, నాకు నచ్చిన చీర కట్టేసుకుంటున్నాను రా. మా మేనల్లుడు పంపించగా మాకు కూడా కొన్ని పంపించండి, మేము డబ్బులు ఇస్తాంలేండి. సరే. ఆపరేట్ ఇస్తారా? ఆపరేట్కి ఎలా ఇస్తారమ్మా? అబ్బాయి 1000 రూపాయలు పెట్టి కొని పంపించాడు మనకి. నేను ఆ 1000కి ఇస్తున్నాగా నీకు. 3 లక్షలు శాలరీ అన్నప్పుడు సగం రేటుకి ఇవ్వరా? అక్కడ వాళ్ళ 3 ఖర్చులు ఉంటాయి అమ్మాయి. కొనుక్కునే వాళ్ళు ఎలా కొనుక్కుంటారు? 1500కి ఇస్తాను నేను. ఈ చీర మనకు వచ్చి ఇంటి పక్కన వాళ్ళు కూడా తీసుకున్నట్టు. అంత కాదమ్మాయి, ఈ చీర మనకు వచ్చి 2000 పడుతుంది. మరి అక్కడ 1000 రూపాయలకి వచ్చింది, నేను 1500కే ఇస్తున్నాగా. అంటే నీకు ఇప్పుడు ఒక 500 సేవ్ అయినట్టేగా. మాకు సేవ్ అవ్వ, మాకు మీకు సేవ్ అవుతాయి. ఆడ నష్టపోతాడు.